ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్లు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు సకల విధాలుగా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా 417 మందికి 630 పరికరాలు 68,21,000 రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైనా అది శాపం కాదు. ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాఠవాల ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని దివ్యాంగుల్ని కోరుకుంటూ, దివ్యాంగులకి ఈనాడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్స్, వీల్ చైర్స్, హీరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, వివిధ రకాల పరికరాలు ఈనాడు అందివ్వడం వారికి ఎంతో కొంత సహకారంగా ఉపకారంగా ఉంటుందని భావిస్తూ, ప్రతిభావంతులైన దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా, కేంద్ర మంత్రులుగా, లేదా ఎవరెస్ట్ కూడా అధిరోహించిన వారిగా, భగవంతుని వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ వారు దివ్యాంగులైనా ఎంతో వారు పట్టుదలతో కృషితో వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వారికి భగవంతుడు వారికి ఒక శక్తి ఇస్తాడు, దాన్ని వినియోగించుకుని వారు ముందడుగు వెయ్యాలని దానికి ప్రభుత్వ విధాన సహాయ సహకారాలు అందివ్వడం, ఈ పరికరాలు ఇక్కడ అందివ్వడం చాలా ఆనందంగా ఉందని నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను.